మహారాష్ట్ర సీఎం ఎవరు? ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. సీఎం రేస్ లో ఏక్నాథ్ షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ ముందు వరుసలో ఉన్నారు. అయితే మహాయుతిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. బీజేపీ నుంచి ఫడ్నవీస్ తో పాటు మరొకరిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక అజిత్ పవార్ కే ఇవ్వాలని ఆయన వర్గం డిమాండ్ చేస్తోంది. మరోవైపు చూస్తే ఎక్కువ సీట్లు వచ్చిన వారికి సీఎం పదవి ఇవ్వాలన్న రూల్ లేదంటున్నారు ఏక్నాథ్ షిండే. ఈ నేపథ్యంలో ఎల్లుండి మహాయుతి ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, ప్రస్తుతం చూస్తున్నాము, ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తోంది. మహారాష్ట్ర సీఎం ఎవరు, ఎవరికి పగ్గాలు కట్టబెట్టే అవకాశం ఉంది? ఎక్కువ శాతం చూసుకుంటే సో ఒక్కొక్క వర్గం ఒక్కొక్కలాగా మాట్లాడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. బట్ ఓవరాల్ గా ఎలా ఉండబోయే అవకాశం కనిపిస్తోంది? రైట్ మౌనిషా, మహారాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే ముగిసింది. మహాయుతి పార్టీ కూటమికి మహారాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. ఇక ఇప్పుడు మూడు పార్టీల్లో ఆ ముగ్గురు అభ్యర్థుల్లో మహారాష్ట్ర సీఎం పీఠం ఎవరికి దక్కబోతుంది అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితమే ఈ ముగ్గురు ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ముగ్గురు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియాకు ముఖంగా ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ, అభినందనలు తెలుపుకుంటూ, స్వీట్లు పంచుకుంటూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అయితే అంతర్గతంగా మాత్రం నేను సీఎం రేసులో ఉన్నానంటే నేనే ఉన్నానంటూ అంతర్గతంగా వారి అనుచర వర్గం వద్ద, వారి పార్టీ కార్యకర్తల వద్ద అయితే వారు చెప్తూ ఉన్నారు. మరోవైపు మీరన్నట్లుగా సీట్లు ఎక్కువ వచ్చినంత మాత్రం ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారని ఎక్కడా రూల్ లేదన్నట్టుగా కూడా ఒక ప్రచారం, ఒక అభిప్రాయం అయితే ఏక్నాథ్ షిండే వర్గం అలాగే అజిత్ పవార్ వర్గం అయితే చర్చించుకుంటున్నారు. కానీ ఫైనల్గా ఏం జరగబోతుంది అనే దానిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. ముగ్గురే నేనే ముఖ్యమంత్రి అంటూ కూడా వారిలో వారే వారి సన్నిహితుల వద్ద చెప్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఏక్నాథ్ షిండేకి 50 పైగా సీట్లు వచ్చాయి. మళ్ళా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేనే అవుతారు అనేది ఏక్నాథ్ షిండే కుమారుడు కూడా వారి సన్నిహిత వర్గం దగ్గర చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా వారి అనుచర వర్గం దగ్గర ఆయన ప్రచారం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. మరోవైపు అజిత్ పవార్ ఎన్సీపీ నుంచి శరద్ పవార్ను విభేదించి ఇటు మహాయుతి కూటమిలో చేరారు. బీజేపీ పంచన చేరి ఇప్పుడు గత 5 సంవత్సరాల కాలంలో వారు కూడా అజిత్ పవార్ కూడా లాస్ట్ 2-3 సంవత్సరాల్లో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇప్పుడు నేను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నానంటూ కూడా సన్నిహిత వర్గం వద్ద చెప్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 149 స్థానాలు పోటీ చేసిన బీజేపీ దాదాపు 130 పైగా సీట్లను సాధించి 133 పైగా సీట్లను సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ అక్కడ 288 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ అనేది 145 కావాలి. మరో 12 స్థానాలుంటే సింగిల్గా పార్టీ బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి అవకాశం ఉంటుంది. కానీ 12 స్థానాలు తక్కువయ్యాయి. కానీ సింగిల్గా వెళ్ళే అవకాశం లేదు. మహాయుతిగా ఏర్పడిన తర్వాత అందరూ కలిసే వెళ్ళబోతున్నారు. ఒక ముఖ్యమంత్రి పదవి గురించి ప్రధానంగా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఎల్లుండి అంటే 25వ తేదీన సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దానిపై మాత్రం కీలక చర్చ జరగబోతోంది. 25వ తేదీన అధికారికంగా ముఖ్యమంత్రి ఎవరు 26వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అంటే కొత్త ప్రభుత్వం అనేది మళ్ళా 26వ తేదీన ఏర్పడబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన అనేది 25 సాయంత్రానికి లేదా మధ్యాహ్నానికల్లా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఈలోపు పలు ఊహాగానాలు, ఎవరి వంచనాలు వారు, ఎవరి ప్రచారం వారు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు అధికారిక ప్రకటన అనేది ఇటు కేంద్ర నాయకత్వం అంటే బీజేపీ అధిష్టానం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీసుకోవాల్సి ఉంది. ఇక మరోవైపు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియకు సంబంధించి కూడా ఒక కమిటీని కూడా వేసి దానికి సంబంధించి అభిప్రాయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఇటు ఏక్నాథ్ షిండే వర్గం కానీ, అజిత్ పవార్ వర్గం, మరోవైపు దేవేంద్ర ఫడ్నవీస్ వర్గం, వీరందరికీ సంబంధించిన పార్టీ కార్యకర్తలు, అనుచర వర్గం అంతా కూడా అంతర్గతంగా విభేదించే అవకాశం ఉంటుంది. ఒకరే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని మరొకరు విభేదించే అవకాశం ఉంటుంది, వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. అటువంటి విభేదాలు, వ్యతిరేకత ఎక్కడ ఉండకుండా అందరినీ సముదాయించి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అందరికీ నచ్చజెప్పి అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని అందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం అయితే చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఒక కమిటీ కూడా వేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఇక మొత్తంగా నెంబర్ 2గా ఉన్న అమిత్ షా, బీజేపీలో నెంబర్ 2గా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగబోతున్నారు. ఏదైతే ముఖ్యమంత్రి పదవి గురించి ఏదైతే వివాదం కొనసాగుతుందో, అంటే అంతర్గతంగా వివాదం కొనసాగుతుంది, బయటకు మాత్రం ఎవరికి వారే అందరూ కలిసి ఉన్నట్టుగా కనిపిస్తున్నట్లుగా ఉన్నప్పటికీ కూడా ఇక ముఖ్యమంత్రి పదవి అనేది కూడా చాలా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే
ఇటు దేవేంద్ర ఫడ్నవీస్కే ఇవ్వాలి అనేది దేవేంద్ర ఫడ్నవీస్ వర్గం కానీ మరోవైపు బీజేపీకి సంబంధించిన పార్టీ నేతలు సీనియర్ నేతలందరూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఫైనల్గా ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సింది. అంటే గత 5 సంవత్సరాల కాలంలో ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈసారి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి కొన్ని ఆ శాఖకు అంటే ఆ పార్టీకి సంబంధించిన కొన్ని పోర్ట్ఫోలియోలు మంత్రివర్గంలో అవకాశం ఇచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ప్రధానంగా అందరూ ముందుకు తీసుకొస్తున్నారు బీజేపీ నేతలు. ఇటు కేంద్ర నాయకత్వం కూడా దేవేంద్ర ఫడ్నవీస్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. కానీ ఏకనాథ్ షిండే కుమారుడు మాత్రం తన తండ్రి మళ్ళీ మహారాష్ట్ర పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నారు, మహారాష్ట్ర పీఠం సీఎం కుర్చీ మీద కూర్చుంటారంటూ కూడా సన్నిహిత వర్గాల దగ్గర ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు ఎన్సీపీకి సంబంధించిన అజిత్ పవార్ వర్గం మళ్ళీ నేను కూడా సీఎం రేస్లో ఉన్నానంటూ అజిత్ పవార్ కూడా చెప్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ ఫైనల్ నిర్ణయం అనేది ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీసుకుంటారు. వారిద్దరూ తీసుకున్న నిర్ణయం ప్రకారమే మహారాష్ట్రలో రాజకీయాలు నడిచే అవకాశం ఉంటుంది. మహారాష్ట్ర సీఎం కుర్చీలో ఎవరు కూర్చోవాలనేది కూడా వారు ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అది 25వ తేదీన మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్ అనేది 20వ తేదీన మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ అయిన తర్వాత 26వ తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ముఖ్యమంత్రితో పాటు ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది కూడా 25వ తేదీనే ఫైనల్ చేసే అవకాశం ఉంది. మరోవైపు 25వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. మరోవైపు ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో ఇటు నాందేడ్ కానీ ఇటు వాయనాడుకి సంబంధించిన ఎంపీలు ఎవరుతున్నారో వారు కూడా సోమవారం ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు వింటర్ సెషన్లో వారు పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు ఇటు జార్ఖండ్కి సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్ సంచలనాలు తారుమారయ్యాయి. ఇక్కడ మళ్ళా జేఎంఎం అలాగే కాంగ్రెస్ ఇతర మిత్రపక్షాలన్నీ కలిపి ఇండియా కూటమి కలిపి మొత్తం దాదాపు 57 స్థానాలు అక్కడ కైవసం చేసుకున్నాయి. ముఖ్యమంత్రి పదవి మళ్ళా హేమంత్ సోరెన్ చేతికెత్తికింది. హేమంత్ సోరెన్ మళ్ళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించి మంత్రివర్గ విస్తరణ ఇదంతా కూడా మిత్రపక్షం అంతా చర్చించుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక వాయనాడుకి సంబంధించి దాదాపు 6 లక్షలు పైగా ప్రియాంక గాంధీకి ఓట్లు పోలయ్యాయి. దాంట్లో 4 లక్షలకు పైగా దాదాపు 4,08,000కు పైగా మెజారిటీతో అంటే 2024లో రాహుల్ గాంధీకి 3,60,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. కానీ 2019 మాత్రం 4,30,000 వచ్చింది. కానీ ప్రియాంక గాంధీ 2024 ఏదైతే మెజార్టీ ఉందో రాహుల్ గాంధీ మెజార్టీని క్రాస్ చేసి 4 లక్షల పైగా మెజార్టీని సాధించారు. ఇక సిపిఐ సెకండ్ ప్లేస్, అలా బీజేపీ థర్డ్ ప్లేస్లోనే. మొత్తంగా చూసుకుంటే ఈ ఓవరాల్ సినారియోలో మహారాష్ట్ర ఉత్కంఠ రేపింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అంటే 288 స్థానాలు దాదాపు 230కి పైగా స్థానాలను మహాయుతి కైవసం చేసుకుంది. ఇక ప్రమాణ స్వీకారానికి సంబంధించి అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి సంబంధించి మాత్రం ఫుల్ ఫైటే కనిపిస్తోంది. ఫుల్ ఫైట్ అంటే ఈ 3 పార్టీలకు సంబంధించి ఎన్సీపీ అజిత్ పవార్, అలాగే శివసేన ఏక్నాథ్ షిండే, ఇటు బీజేపీ ఎవరికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నారు, ఎవరిని వరించబోతుంది మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం అనేది కూడా చూడాల్సి ఉంది. మనీషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. రైట్, సీఎం ఎవరు అన్న మీడియా ప్రశ్నలకు ఫడ్నవీస్, అజిత్ పవార్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. क्या बीजेपी ने खाते सीएम पद के ऊपर कोई भी विवाद यहाँ नहीं होने वाला, क्योंकि पहले दिन से ये तय है कि चुनाव जब संपन्न होगा तो चुनाव के बाद तीनों पार्टियां मिलकर इसको तय करेगी. हमारे नेता आदरणीय होम मिनिस्टर साहब ने प्रेस कॉन्फ्रेंस में ये बहुत स्पष्ट शब्दों में बताया है कि चुनाव के बाद तीनों पार्टियां बैठेगी और इसका निर्णय करेगी. अभी मैं ऐसा मानता हूं कि हमारे एकनाथ शिंदे जी उनके पार्टी के अध्यक्ष हैं, अजित पवार जी उनके पार्टी के अध्यक्ष हैं, और साथ में हमारे पार्टी के जो राष्ट्रीय अध्यक्ष हैं उनको हमारा पार्लियामेंट्री बोर्ड ऑथराइज करता है. तो ये लोग बैठकर एक उचित निर्णय करेंगे. हमारे वरिष्ठ नेताओं से बातचीत करेंगे, हमारे पार्लियामेंट्री बोर्ड से बातचीत करेंगे. जो निर्णय होगा वो सबको मान्य होगा, इसमें कोई विवाद. मला एक तुम्हाला इलेक्ट्रॉनिक पण आहे, प्रिंट पण मीडिया आहे. मला एक कळत नाही, तुम्ही खऱ्या बातम्या देत चाला ना, जे खऱ्या देत नाही त्यांना मला म्हणायचं तुम्ही बाकी सगळे खऱ्या बातम्या देतात, त्याच्याबद्दल दुमत नाही. पण मी टीव्ही चालू केलं आणि अजित पवार पोस्टल बॅलेट मध्येच माग मी विचारतोय तिथं फोन करून ते म्हणले नाही दादा आपण पुढे. आता माझं लीड 1,02,000चं मताधिक्य मी मिळवलंय आणि खुशाल तुम्ही दाखवताय अजित पवार माग. मग काही जण म्हणलं का रे असे दाखवतायत, टीआरपी त्याच्याशिवाय